నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. డోంట్ బి అప్సెట్. మరింత వంగి ట్రై చేయండి. బాల్స్ పడకపోయినా బాయ్స్ పడతారు. నా మెయిన్ ఈ మదే. ఐసి సూపర్ క్యాచ్ గురు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, పగిలిపోద్ది. నిజమే, స్లిప్ అయితే 3 గ్లాసులు పగిలిపోయి. గ్లాసులు కాదు, ఫేస్. థ్యాంక్స్. జస్ట్ ఇప్పుడే అనుకుంటా ఏంట్రా ఇంకా వాళ్ళ తిట్టించుకోలేదు అని. సరేపా. గురు ఈడు గుద్దిచాడు. ఎవరు మీరు? నువ్వెవరు? ఒకే ఒక్కడు వీడి కోసమే మీకు దొరకకుండా 3 మైళ్ళు పరిగెట్టుకొచ్చింది. అంటే వీడు నిన్ను రక్షిస్తాడా? డౌట్ ఉంటే డైరెక్ట్ గా తీర్చుకోండి. రే నాకు కోకీరా. ఏమైంది? నువ్వేంటి వాడికి బాడీ గడ్డ? వైలెన్స్ వద్దు. అది ఏంట్రా? ఎన్నిసార్లు చెప్పాను నీ గొడవలదని? రోజు రోజుకి రౌడీ ఇలా తయారవుతున్నావు. నీ రెస్టారెంట్లో నువ్వే ఇలా చేస్తే కస్టమర్స్ ఎవరు వస్తారు? బిజినెస్ ఎలా జరుగుతుంది? నా కారణంగా మీ నాన్న దూరం అయ్యాడు. నీకు ఏ లోటు రాకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని నీకు బ్యాంకులోని పిచ్చి బిజినెస్ పెట్టించా. నువ్వు ఇలా ఫైట్లు అవి చేసి గ్లాసులు టేబుల్స్ బాగా కొడుతుంటే చివరికి నెత్తిన గుడ్డేసుకుని ఏ రైల్వే స్టేషన్ ముందో కూర్చుని అడుక్కోవాల్సిందే. ఇక మీదటైనా బుద్ధిగా ఉండు. ఏమైంది నాన్న? చూడరా, నీ తోటివాడు నా కొడుకని కాదు, ఎప్పుడైనా ఎవరితోనైనా గొడవ పడ్డా? బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ నెలకి 20,000 రూపాయలు సంపాదించుకుంటున్నాడు. వాడిని చూసైనా బుద్ధి తెచ్చుకోరా. ఏమైందిరా?
ఎందుకైనా సీరియస్ గా చూస్తావు? చేసిన కరకారం ఏమిటి చెప్పు. సూర్య, నాన్నకు అంత కోపం తెప్పించే పని ఏం చేసావురా? రౌడీలతో ఫైటింగ్ చేస్తున్నాడు. అయ్యో, అయినా వాళ్ళతో మనకెందుకురా? నీకేమన్నా అయితే నేను నాన్న తట్టుకోగలమా? అది అలా పెట్టరా కట్టి. నేను చెప్తాలే డాడీ. చూడరా నాన్న ఎంత ఫీల్ అవుతున్నాడు. ఇలాంటి గొడవలు ఇంకెప్పుడు తలదొచ్చునని నాకు ప్రామిస్ చెయ్. రే సూర్య, ఆగు, ఆగరా. పొద్దుటి నుంచి పరిగెడుతూనే ఉన్నారా బాబు. సారీరా, అకారణంగా నాన్న నిన్ను తిట్టాడు. అకారణంగా కాదు, నీ కారణంగా. నిన్ను కాబట్టి తిట్టాడు. నేనని తెలుసుంటే కొట్టి చంపేసేవాడు. ఆ తర్వాత మా నాన్నకు నువ్వే తలకొరివి పెట్టాల్సి వచ్చేది. నిన్నెందుకు కొట్టడానికి వచ్చారా రౌడీలు? చెప్తే నువ్వు కొడతావు. అంతేదో పని ఏం చేసావు? ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అదిగో, నీకు ప్రేమ అంటే పడదనే ఇన్నాళ్ళు చెప్పలేదు. ఛీ! తన సినిమాకి వెళ్దామంటే జనం ఉండరు కదా అని పాత సినిమా పాతాడు బయటకి తీసుకెళ్ళా. తీరా లోపలికి వెళ్ళేసరికి హౌస్ఫుల్. అందరూ నాలాగే ఖాళీగా ఉంటుందని ఫ్లవర్స్ నేసుకొచ్చేసారు. చేసేదేం లేక కూర్చున్నాం. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకి తను మత్తుగా మూలుగుతుంది. అదేట్రా మత్తుగా మూలుగుతుందని సిగ్నల్ ఇస్తుందేమో అనుకుని నేను మెల్లగా చెయ్యేసా. అంతే, చెమటలట్టేసినాయి. ఏ అప్పటికే తన మీద ఎవరిదో చెయ్యి ఉంది. అది నాదనుకుని తను ఎంకరేజ్ చేస్తుంది. నేను చేసేసరికి పక్కోడిదని పట్టుకుని కొరికేసింది. కెవ్వు నరిచా, లైట్లు వెలిగినాయి. అప్పుడు తెలిసింది మా ఇద్దరికి వెనకోటి తెగరెచ్చిపోతున్నాడని. అంతే, తన ముందు హీరో అవ్వాలని వాడిని ఎరగదీశా. కొంచెం వీక్ గా ఉంటాడులే. వాడు దెబ్బలు తిని సైలెంట్కి వెళ్ళిపోయాడు. సినిమా చూసి బయటకు వచ్చేసరికి ఓ 4 రౌడీలు వేసుకొచ్చాడు. మనం దొరుకుతామేంటి, పరిగెత్తుకొచ్చేసా. సిగ్గు లేదు? పారిపోయించినందుక పని మానేసి తను తీసుకుని సినిమాలకు తిరుగుతున్నందుకు. ఈ వయసులో ఇంతకన్నా పనింట్రా? వయసు వచ్చిన ఆడపిల్ల ఫైట్ వేస్తుంది, మగాడు ఆ ఫైట్ తీసేస్తాడు. ఇదేరా ఈ వయసులో ఉన్న మధ్య 2 పెప్సీ. ఆహా, నువ్వేదో రామకృష్ణ పరమహంసం అని ఆ పొట్టైన తెగ పొంగిపోతున్నాడు. ఏదో ఒక రోజు నేను సైడ్ అయిపోతాను, అప్పుడు అవుతుంది పెళ్లి. దీప్తితో నాకు కావాల్సింది కూడా అదేరా. రెచ్చి, నేను ఇలా చూస్తుంటే ఆకలే వేయడం లేదు. అయితే పని చేయి, బిల్లు తను టిప్పించి వెళ్ళిపో. ఏదో మాట వరుసగానయ్య బాబు. వరకొచ్చే మాటలు మాడుకోండి. ఎగసాలు ఎందుకు? ఏం కావాలి చెప్పండి. 1/2. ఏం చేస్తున్నావురా? బుక్స్ చదువుకుంటున్నాను డాడీ. ఇప్పుడేగా నేను అన్ని సర్దాను. కొన్నింటికి బట్టలు లేవు. చిచి, అట్టలు లేవు. స్కూల్ నుంచి వచ్చాక నేను వేస్తాలే, రా. వస్తున్నా డాడీ. రా ఎక్కువ. ఈసారి ర్యాంక్ రావాలి. బాగా చూస్తున్నా పని. దిగండి రా. బాయ్ డాడీ. బాయ్ బాయ్ బాయ్. ఆగిపోయావేరా? నీకు కూడా నేను డాడీనేరా. బాయ్ డాడీ. బాయ్. డాడీ చాలా స్పీడ్ గా తీసుకొచ్చేసాడు కదా. రేయ్, ఒక్క నిమిషం. Krishna Bhagwan, 7th class, still bachelor, no girlfriend. Oh, I see. Take this. Thank you. By the by, your name? Bipasa Basu. Oh shit, ఏమైంది? మా బాబు జాన్ అబ్రహం అని పెట్టకుండా కృష్ణ భగవాన్ అని పెట్టి చచ్చాడు. డోంట్ వరీ, మన లవ్ స్టార్ట్ అయ్యాక నా పేరు మార్చుకుంటా. ఓకే, బాయ్ బాయ్. ఏంట్రా నా ఫిగర్కి పువ్వు ఇచ్చి లవ్ చెప్తున్నావు? నీ ఫిగరా? అవును, పిపాసాని సిన్సియర్గా యూకేజీ నుంచి ప్రేమిస్తున్నాను. బోల్డ్ అని స్కెచ్ పెన్లు, కిట్ క్యాట్లు, ఐస్ క్రీమ్లు కొనిపెట్టాను. ఆ డబ్బు ఎంతేందో చెప్పు, పడేస్తా. రేయ్, నాది కమర్షియల్ లవ్ కాదురా. మర్యాదగా దాన్ని వదిలేసి వేరే దాన్ని చూసుకో, లేదంటే ఏం చేస్తావు? నీ వెనుక నలుగురా, నా వెనుక ఒకే ఒక్కడు. ఏమైందిరా? కొట్టాడు. ఎందుకు కొట్టావురా? నిన్ను కూడా కొడతాను రా.
ఏయ్ ఆగండి ఆగండి రా ఆగండి ఆగండి రే మిమ్మల్ని ఆగండి లే 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 ఎందుకురా కొట్టుకుంటున్నారు సార్ పిపాసాకి పువ్విచ్చి ఏడిపిస్తున్నాడు సార్ వీడు. ఎరా సార్ వాడు కాదు సార్, నేనే ఇమ్మన్నాను. లేవు నీకు అప్పుడే లవ్వులు పువ్వులున్నా మాస్టారు వీడిని ఈ రోజంతా ఎండలో గ్రౌండ్ లో నిల్చోబెట్టండి.